ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే, సో ఇవాళ మన డ్రామా జూనియర్స్ లోనే అత్తా కోడలు స్పెషల్ లోని మన డ్రామా జూనియర్స్ లోనే ఫేమస్ కోడలు వాళ్ళ మామయ్యతో ఒక అద్భుతమైన స్కిట్ పర్ఫామ్ చేయడానికి వస్తుంది అనమాట. మామూలుగా ఉండదు అసలు స్కిట్. మామ కోడలు అని అంటే అనిల్ గారి కోడలు ఇరియా సుబ్రహ్మణ్యం. మేమందరం కూడా తన స్కిట్ చూడడానికి వచ్చాం. మార్కెట్ లో మేము మామ కోడలు అయిపోయాం. అయిపోయారు. Okay. అందుకే వచ్చాం. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆల్సో లైవ్ లో చూద్దామని. ఓ మా చెల్లి స్కిట్టా? వీళ్ళిద్దరు వల్ల కాదు, జీర్ణించుకోలేకపోతున్నారు. మావయ్య మరి పిలవమంటారా? నన్ను మావయ్య కదా, అక్కడ అక్క అని పిలుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు చాలా డల్ గా ఉన్నావు? సార్, ఈ ప్రపంచంలో పుడితే చీమలా పుట్టొచ్చు లేదా దోమలా పుట్టొచ్చు, కానీ మామలాగా అస్సలు పుట్టకూడదు సార్. అది కూడా మేనకోడలు ఉన్న మామలాగా అస్సలు పుట్టకూడదు సార్. అందరికీ కోడళ్ళు ఉంటారేమో, నాకు మాత్రం తోడేనంది సార్, తోడేనంది. యుద్ధం రాగానే ఐపీఎల్ అయిపోయినట్టు ఇది రాగానే నా జీవితంలో గోల్డెన్ డేస్ అయిపోయింది సార్. అమ్మో, ఈరోజు అసలు వీకెండ్ మంచి ప్లాన్ చేసుకున్నా. అక్క ఫోన్ చేసి దాన్ని ఇంటికి తీసుకొస్తా అని చెప్పింది. ఒక బ్యాచులర్ ప్లాన్ చెడిపోతే ఎంత బాధగా ఉండిద్దో నాకన్నా సుధీరానికి బాగా తెలుసు. అమ్మో, ఇది వచ్చే టైం అయిపోయింది, నన్ను చెక్కేసిద్ది. ఇదిగో దీనికోసమే కానీ వచ్చింది, తీసుకో. ఎందుకు? బంగారం నాకను మామయ్య. దీవించు మామయ్య. అబ్బబ్బబ్బబ్బా, పాప ఏంటి ఇంత పద్ధతిగా ఉంది? నా పలికలే వచ్చేయండి. మీ పాప చాలా ముద్దుగా ఉందండి. నా పలికలే వచ్చేయండి. ఏమండి, మీ బాబు మా ఇళ్ళ మీద రాళ్ళేస్తుంది, కొంచెం చూసుకోండి. దీనికన్నీ వాళ్ళ మేను మా పలికలే వచ్చేయండి. చూసారా సార్ దీని డబుల్ యాక్షన్? అక్క దాని చేతులకేంటక్క గాజులు లేవు. మామయ్య బంగారపు గజులు చేయించాకి గాజులు వేసుకుంటాని చెప్పిందిరా నీ మేనకోడలు. అమ్మ నా అక్క పెద్ద ప్లాన్ వేసోగా. అక్క దాని కాళ్ళకు పట్టీలు లేవంట అక్క. మామయ్య బంగారపు పట్టీలు చేయించాకే పట్టీలు వేసుకుంటాని చెప్పిందిరా నీ మేనకోడలు. అన్ని మేమే కొని పెడితే మీరు కనిపెట్టడానికా? ఇది మళ్ళీ మొదలెట్టిందిరా. బంగారు లాంటి మామయ్య ఉండగా కుక్కెందుకమ్మా నీకు? కావాలి. నీకు స్కూల్ కి కుక్క తీసుకెళ్తుందా, మామయ్య తీసుకెళ్తాడా? మామయ్య. నీకు చాక్లెట్లు కుక్క కనిపిస్తుందా, మామయ్య కనిపిస్తాడా? ఇప్పుడు కుక్కను పెంచుకున్నావు అనుకో, దానికి నువ్వు బిస్కెట్ వేయాలి. అదే మామయ్య ఉంటే నీకే బిస్కెట్ కొనిపిస్తాడు. ఇప్పుడు చెప్పమ్మా, ఇంకో కుక్క కావాలా, మామయ్య కావాలా? మామయ్యలో కుక్క చూసుకుంటా. మీరెళ్ళి ఫ్రెష్ అండి, మీరెళ్ళి ఫ్రెష్ అండి. బుజ్జి కన్నా చిట్టి కన్నా. అబ్బా, అవరు మామయ్య బుజ్జి కన్నా. నువ్వే నా బుజ్జి కన్నా. అక్క మీద మామయ్య అమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానే మీ అమ్మకి చెప్పకే ప్లీజ్. నాకు జల్ది బజేయాలి. దేనికే 10,000? అమ్మా. ఇగో 20,000 కట్ట తీసుకో. దీని నాకు సరి బతుక. నేను పట్టుకోవాలా? కానీ తర్వాత నేను వచ్చి తీసుకుంటా. మామయ్య నాకు ఏం గిక్కాలని ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావా ఏనుగు? నువ్వు ఉన్నావుగా. అమ్మా అమ్మా అసహ్యం. బాధ. చిరాకు. దొంగ ముకుందానా. అది నేను చెప్తాను. ఈ ఫర్ ఏమి చేయలేవు. మామయ్య నాకు వంట ఎక్కాలేనండి మామయ్య. అర్థమైంది. ఇప్పుడు ఎక్కింది గుర్రం, నువ్వు ఇప్పుడు వంట ఎక్కాలి, నేను ఒంగోవాలి, అంతేగా? అంతే. మామయ్య నన్ను ఎక్కడన్నా దాచి. అమ్మయ్యా బుజ్జి కన్నా. ఇంకో అమ్మ ఇక్కడ దాకో. ఇల్లంతా వెతుకు. ఎవరి కోసం? నా కోసం. నేనే దాచి నేనే ఇల్లంతా ఎతకాలా? సరే అమ్మా. మరీ అంత ఎదవ కనిపిస్తున్నాడా మీ మామ?
రే తమ్ముడు మీ భావనని బయటికి తీసుకెళ్తున్నాడు రా. సాయంత్రంలో వచ్చేస్తాను, బాగా చూసుకో. అక్క వద్దకా, అక్క వద్దకా. రే దానికి ఎగ్జామ్స్ ఉన్నాయిరా, అసలే దానికి మార్కులు రావట్లేదు. కావాలంటే దాని ఎగ్జామ్ పేపర్ చూడు. తెలుగు పేపర్ సందుల గురించి రాయమంటే ఎవడ ఫోన్ నెంబర్ రాసావంటే? ఎవడ ఫోన్ నెంబర్ అది? సుధీర్ నెంబరు. సుధీర్ నంబర్ ఎందుకు రాసావే? సందుల గురించి సుధీర్కే తెలుసు కదా, అందుకని సుధీర్ నెంబర్ రాశాను. మ్యాథ్స్ పేపర్. ఏమే నీ ప్లస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి? రోజాక్క నీ మమ్మ. వాళ్ళ పేర్లు చెప్తావేంటి? వాళ్ళకి సోకి ప్లస్. సరే నీకు మైనస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి? లక్షాక్క చికాక్క. వాళ్ళ పేర్లు చెప్తావేంటి? షోకి మైనస్. మైనస్. బుజ్జి కన్నా నీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి, దాంట్లో నాకు 5 చాక్లెట్లు ఇచ్చావు. నేను ఇవ్వనుగా. నువ్వు ఇవ్వవే. ఇచ్చావనుకో అప్పుడు నా దగ్గర ఎన్ని ఉంటాయి? 5 ఎంగిల్ చాక్లెట్స్ ఉంటాయి. 5 ఎంగిల్ చాక్లెట్లు ఎందుకు ఉంటాయి? నేను నాకు ఇచ్చాను కదా. ఒక్క నిమిషం ఆగే, టాయిలెట్ పోసుకొని వస్తాను. సార్ నాకు ఇచ్చిందంట, ఇది నాకు ఇచ్చిందంట మేడం, నా తలకాయ. వీరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం ఉండేది దూల్పేట అడ్డ. ఏ తమ్ముడు ఎవర్రా నువ్వు? ఏయ్, నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? మా మామ ఎవరో తెలుసా? నేను ఈ ఏరియా రౌడీని. ఈ ఏరియాకు ఒక్కటే రౌడీ ఉండాలి, అది మా మామ ఉండాలి. ఏయ్, ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? రేయ్ నీకు గమ్ముందే, మా మామ అంతా చేసి తర్వాత నన్ను వచ్చేరా. సార్ 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 ఏమైంది సార్? నువ్వు ఈ ఏరియాకి పెద్ద రౌడీ అంట? కాదు సార్, ఈ మేనకోడలు చెప్పింది. కొంప ముంచావు కదే. మీ కాలు పట్టుకున్నా సార్. రౌడీ మీరా సార్? రౌడీ జై రౌడీ, జై రౌడీ, జై రౌడీ. వచ్చాగడ్రా. మామే మామయ్య దెబ్బ తగిలిందా మామయ్య? నాకేం తగల, నువ్వు బాధపడమాక, ఊరికే యాక్టింగ్ చేశా. నీకన్నా మా మామయ్య స్ట్రాంగ్ రా, స్ట్రాంగ్ రా. ఏ కొట్టి చూడరా మా మామయ్యని. నువ్వు అరిస్తే అరుపులే, మా మామయ్య అరిస్తే మెరుపులే. చలికాలంలో ఉంటుంది చలి, మా మామయ్య పులి. మా మామయ్య రెచ్చిపోతే నువ్వు చచ్చిపోతావురా. నాన్న కాదన్న, మస్తు షేక్స్ ఉన్నారు వీళ్ళు. బంటి ఏయ్ బంటి వీడి పని అయిపోయిందిరా. మామయ్య దెబ్బ తగిలిందా మామయ్య? వాళ్ళంతే పుల్లే, కుక్కను కొట్టినట్టు కొట్టారే. ఒరే తమ్ముడు, నేను మీ బావ 10 రోజులు గోవాకి వెకేషన్ కి వెళ్తున్నాం రా. పాపను బాగా చూసుకో. అక్క 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 మాట రాని మౌనమిది. మామయ్య నాకు ఏం గిక్కాలనుంది మామయ్య. ఒక్క నిమిషమే. మామయ్య నువ్వు పోతే పో, నాకు రామాజీ నేస్తో ఇంకో మామయ్య ఉన్నాడు. అది మామయ్య. నాకు పెట్టారేంట్రా? ఎలా ఉన్నావని మామయ్య? చెవ కోడలి పిల్ల. నీ దేవలో బానే ఉన్నాను కోడలి పిల్ల. నన్ను ఆశీర్వదించవా మామయ్య? గాడ్ బ్లెస్ యూ తల్లి. సార్ ఇంకా చైన్ తీయాల్సిన టైం వచ్చింది. నా మెల్లో చైర్కి టార్గెట్ చేశారా మీరు? ఏదో ఒక రోజు తీసి దీని మెల్లో వేయించే వరకు. పాప కన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద టార్గెట్ లో ఉన్నారు వాళ్ళు. మావయ్య సారీ అనిల్ గారు, మీ కోడలు చేసిన స్కిట్ ఎలా ఉంది? సుధీర్ అంకుల్ బాగుంది, చాలా చాలా బాగుంది. నిజంగా కోడలు టార్చర్ ఎలా ఉందో అలా చూపించారు. మంచిగా చేశానా అనిల్ మామ? నువ్వు చాలా బాగా చేసావు నాన్న. రోజా అక్క నేను ఎలా చేసినా? అయిపోయింది, నీ పోస్ట్ ఖాళీ,
నీ పని అయిపోయింది. ఆ పని అయిపోయింది. మీరు చెప్పేవాళ్ళు మిమ్మల్ని ఆపేసి ఇప్పుడు రోజా అక్క అని అటు వెళ్ళిపోయి. హలో సుధీర్ బాబు, నువ్వు డై వేసుకొని పెళ్లి చేసుకోకపోతే చిన్న పిల్లోడు అనుకుంటే ఎట్లా? చిన్న పాప దేవుడితో సమానం. కరెక్ట్ గా చెప్తుంది చూడు. సుధీర్ ఆవిడ అడిగి మరీ చెప్పించుకుంటుంది రోజా అక్క అని. ఆహా, నాకు ఆవిడ అంకుల్ అన్నా పర్లా, మీరు అంటున్నారు చూసారు నన్ను. ఇదిగో ఇక్కడ అంటే అన్నావు, అక్కడ ఎదుగో అన్నపూర్ణక్క వైవిజి అక్క అని మాత్రం అనబాక. అన్నపూర్ణ సుధీర్. పాప లొడ వాగుతున్నావు, చెప్పేది విను. విజయ అత్త. విజయ్ అత్త అంట. కాదు కాదు కాదు, ఈ వయసులో నీకు ఎన్ని కష్టాలు పెట్టింది అది. ఇప్పుడు అది అత్త అన్నందుకని ఒక కొడుకుని కూడా అది చూసుకో. పెద్ద ప్లానే ఇది. స్కిట్ గురించి చెప్పండి సార్. ఎంతకి తెగించారా మీరు? గోల్డ్ చైన్ కోసం ఇన్ని అనిపిస్తున్నారా మీరు? స్కిట్ చాలా బాగుంది. రిత్విక్ చాలా బాగా చేసావురా. అండ్ అక్క క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా వాడిని ఇరికిచ్చేసింది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, ఇలాంటి ఒక కోడలు ఉంటే ఆ మామయ్య బతుకు బస్ స్టాండే కదా. బెస్ట్ ఎవరంటే మామ కోడలు దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. దట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్.